గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ క్రియేషన్ తెలుగు. ఈ ఛానల్లో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఫ్రీ కంటెంట్ అండ్ మెథడాలజీ క్లాసెస్ అయితే అప్లోడ్ చేయబడతాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోలో మనం ఎడ్గర్ డెల్ అనుభవాల శంకువు గురించి అయితే కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంటే ఏంటంటే అసలు అనుభవాల శంకువు అని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఎడ్గర్ డెల్. ఈయన అమెరికన్ విద్యావేత్త అనమాట. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవడం కోసం కొంతమంది చూడడం ద్వారా గుర్తుపెట్టుకుంటారు, వినడం ద్వారా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, అట్లాగే చూసి వినడం ద్వారా అట్లాగే చేయడం ద్వారా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు కదా. అన్నిటినీ కలిపి కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కింద ఒక శంకువుని తయారు చేశారు అమెరికన్ విద్యావేత్త ఎడ్గర్ డెల్. బహుళేంద్రియ ఉపగమం అనే భావనని కూడా ఈ ఎడ్గర్ డెల్ ప్రవేశపెట్టారనమాట. ఈయన చికాగో యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు, అట్లాగే ఓహియో యూనివర్సిటీలో ఆచార్యునిగా చేశారనమాట. ఈయన ఎవరిని ఫాలో అయ్యారంటే కృత్యాల ద్వారా నేర్చుకోవడం అంటే లర్నింగ్ త్రూ యాక్టివిటీ అనేది పెస్తాలజీ భావన. ఈయన్ని చూసి అలాగే పిల్లలకు ప్రత్యేకమైన అవసరాలు మరియు సామర్థ్యాలు ఉంటాయని ఫ్రోబెల్ చెప్పారు కదా. ఈయనని అట్లాగే అభ్యాస అనుభవాల కొనసాగింపు అనే జాన్ డ్యూయి, వీళ్ళ ముగ్గురిని ఈయన ఫాలో అయ్యారు. పెస్తాలజీ, ఫ్రోబెల్ అట్లాగే జాన్ డ్యూయి, వీళ్ళ ముగ్గురిని ఈయన ఫాలో అయ్యారనమాట. ఈయన 1946లో బోధనలో దృశ్య శ్రవణ బోధన పద్ధతులపై ఒక బుక్ని అయితే నరేట్ చేశారు. అప్పుడు ఈ శంకు ఆకృతిలో దీన్ని ప్రవేశపెట్టారనమాట, లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని. తర్వాత 54 అండ్ 69లో దీనికి కొన్ని సవరణలు వచ్చాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా శంకువు అనేది ప్రాచుర్యం చెందింది. దీని గురించి ఒక 3 మినిట్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత మీకు ఇది ఈజీగా అర్థమైపోద్ది. దీనికోసం ఒక కోడ్ ఏంటంటే ప్రకన పక్షి ATM RDV. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈ శంకువు అంతా వచ్చేసినట్టే. కింద నుండి చూద్దాం. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు ఫస్ట్ది. సెకండ్ వన్ కల్పిత సవరించబడిన అనుభవాలు. మూడవది నాటకీకరణ అనుభవాలు. నాలుగవది ప్రదర్శనలు. ఐదవది క్షేత్ర పర్యటనలు. ఆరవది ప్రదర్శితాలు. 7 టెలివిజన్. 8 చలనచిత్రాలు. 9 రేడియో రికార్డింగ్లు అట్లాగే స్థిర చిత్రాలు. 10వది ఏంటంటే దృశ్య చిహ్నాలు. 11వది శాబ్దిక చిహ్నాలు. వీటిని మనం ప్రక్కన పక్షి ATM RDVలా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. అంటే కల్పిత అనుభవాలు. అంటే నాటకీకరణ అనుభవాలు. అంటే ప్రదర్శితాలు. అంటే క్షేత్ర పర్యటనలు. అంటే ఎగ్జిబిట్స్. ప్రదర్శితాల దగ్గర ఎగ్జిబిట్స్ అని గుర్తుపెట్టుకోండి. టీ అంటే టెలివిజన్. అంటే మూవీ చలనచిత్రాలు. అంటే రేడియో రికార్డింగ్లు స్థిర చిత్రాలు. అంటే దృశ్య చిహ్నాలు. అంటే విజువల్స్ శాబ్దిక చిహ్నాలు. ఈ శంకువులు మనం క్రింద నుంచి ఆరోహణ క్రమంలో పైకి వెళ్ళే కొద్దీ అమూర్త భావనలు పెరుగుతాయి. అంటే మనకి ప్రత్యక్ష అనుభవాలు లేకుండా ఒక చెప్పినప్పుడు ఒకటి మన ఆలోచనాత్మకంగా ఉంటుంది అన్నమాట. కిందకు వస్తున్నప్పుడు మూర్త భావనలు అంటే మనకి ప్రత్యక్షంగా కొన్ని కనబడుతూ ఉంటాయి. అప్పుడు మూర్త భావనలు అంటే స్టూడెంట్స్లో పిల్లల్లో పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ 3 ఈ 3 అనుభవాలలో చెప్పడం చేయడం వల్ల 90% అభ్యసనం జరుగుతుంది. అంటే వాళ్ళు తయారు చేసుకుంటారు, నాటకీకరణ పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు కొన్ని నమూనాలు తయారు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యక్షంగా అనుభవాలు కలగడం వల్ల 90% అభ్యసనం జరుగుతుంది. అట్లాగే 4, 5, 6 ప్రదర్శితాలు. క్షేత్ర పర్యటన ప్రదర్శితాలలో 70% జరుగుతుంది. చూసి వినడం ద్వారా అభ్యసనం జరుగుతుంది, అది 70%. అట్లాగే 7, 8 అనుభవాల్లో అంటే టెలివిజన్ చలనచిత్రాలు 50. అంటే వింటున్నారు, చూస్తున్నారు. వినడం ద్వారా 20, చూడడం ద్వారా 30. అంటే 50% వాళ్ళకి అభ్యసనం జరుగుతుంది. 9వ అనుభవంలో వినడం వల్ల 20 మాత్రమే. ఇక్కడ 9వ అనుభవంలో రేడియో రికార్డింగ్లు స్థిర చిత్రాలు. చూడడం వల్ల 30. స్థిర చిత్రాలు మనం చూస్తున్నారు కాబట్టి అక్కడ 30% అభ్యసనం జరుగుతుంది. 10, 11 అనుభవాలు చదవడం వల్ల 10% మాత్రమే గుర్తుంటుందన్నమాట. అంటే వాళ్ళు చూసి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రత్యక్ష అనుభవాలు ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ 10% మాత్రమే అభ్యసనం జరుగుతుంది.
ఇది ఎడ్గర్ డెల్ అనుభవ శంకు గురించి. దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.